వెల్కమ్ టు BCN న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోట గ్రామంలోని దళితవాడలో CKB యూత్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు. హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి. కోటపట్నంలో జరిగిన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నూతన కమిటీ ఎన్నికలు. అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మిజూర్ మాధవ్. వరద బాధితులకు పలు విధాలుగా సహాయం అందించడానికి చర్యలు తీసుకున్నాం. మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఇక వివరాలకు వెళ్తే తిరుపతి జిల్లా కోట మండలం కోట గ్రామంలోని దళితవాడ వినాయక చవితిని పురస్కరించుకుని గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 13 రోజుల నిత్య పూజల్ని అందుకున్న గణేష్ నిమజ్జన వేడుకలను CKB యూత్ ఆధ్వర్యంలో ఎంతో వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, గణేష్ నిమజ్జన కమిటీ వ్యవస్థాపకులు మంగాపురం రమేష్ బాబు వినాయక స్వామిని దర్శించుకున్నారు. ముందుగా ఉత్సవానికి సిద్ధం చేసిన గణేష్ విగ్రహానికి కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి గణనాథుని ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా డీజే సౌండ్, తప్పెట్లు, బాణసంచ కాల్చి గణేష్ గ్రామోత్సవాన్ని ప్రారంభించారు. దళితవాడ CKB యూత్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కోట పట్టణ వీధిలో గణనాథుడి గ్రామోత్సవం వైభవంగా జరిగింది.
తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో సిద్ధార్థ కాంప్లెక్స్ లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నూతన కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ నూతన కమిటీ ఎన్నికల్లో అధ్యక్షులుగా మీజూర్ మాధవ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాధవ్ను సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కమిటీ ఎన్నికల్లో గౌరవ సలహాదారులుగా డాక్టర్ రామకృష్ణరావు, తిరుమూరు కృష్ణయ్య, గౌరవ అధ్యక్షులుగా దాసరి సుందరం, ఉపాధ్యక్షులుగా వెంకటకృష్ణ, పనబాగ హేమంత్, చిరంజీవి, రఘుబాబు, ప్రతాప్, ప్రధాన కార్యదర్శిగా రంగనాథ్, కార్యదర్శిగా మల్లికార్జునరావు, నిర్వాహక కార్యదర్శిగా పంటరంగం వసంత్, సంయుక్త కార్యదర్శులుగా నాగేంద్ర, దేశయ్య, బాలకృష్ణ, ఏడుకొండలు, సుబ్బరాయులు, కోశాధికారిగా కేశవ్ కుమార్, శ్రీనివాసులు, లీగల్ సలహాదారులుగా దాసరి అశోక్, కాంబ్లే నియమితులయ్యారు. ఈ క్రమంలోనే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దశల వారీగా ఉద్యమాలు చేస్తామని వారు ప్రకటించారు. అనంతరం అధ్యక్షులు మీజూర్ మాధవ్ మాట్లాడుతూ దేశంలోని మనువాద అగ్రకుల పార్టీలన్నీ వారి అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఎస్సీ ఎస్టీలను విభజించి బలహీనపరిచేందుకు జరిగిన కుట్రలో భాగమే సుప్రీంకోర్టు తీర్పు అని ఆరోపించారు. సర్వోన్నత న్యాయస్థానం ఆర్టికల్ 341కి విరుద్ధంగా రిజర్వేషన్ల రాజకీయ ప్రమేయానికి వీలు కల్పిస్తూ రాష్ట్రాలకు అధికారం కల్పించిందని విమర్శించారు. ఫోటో పోజి అసలు చిరంజీవి మాలల ఐక్యత, మాలల ఐక్యత, వర్ధిల్లాలి మాలల ఐక్యత, వర్ధిల్లాలి మాలల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి, వర్ధిల్లాలి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి. కాపాడుతాం కాపాడుతాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుతాం కాపాడుతాం భారత రాజ్యాంగాన్ని. ఈరోజు కోటలోని సిద్ధార్థ కాంప్లెక్స్ నందు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి కార్యవర్గాన్ని ప్రకటించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యవర్గాన్ని ప్రకటించిన తర్వాత మిగతా విషయాన్ని మన ప్రెసిడెంట్ అయినటువంటి ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ మీజూర్ మాధవ్ గారికి మిగతా అప్పగిస్తాము. మీ అందరికీ ఒకసారి ఇప్పుడు కార్యవర్గాన్ని పరిచయం చేయదలుచుకున్నాము. గౌరవ సలహాదారులుగా డాక్టర్ యు రామకృష్ణారావు గారు, తిరుమూరు కృష్ణయ్య గారు, గౌరవ అధ్యక్షులుగా శ్రీ దాసరి సుందరం గారు, తర్వాత కమిటీ అధ్యక్షులుగా శ్రీ మీజూర్ మాధవ్ గారు, ప్రధాన కార్యదర్శిగా శ్రీ బందుల రంగనాథ్ గారు, కార్యదర్శిగా శ్రీ పాల మల్లికార్జున గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా శ్రీ పంటరంగ వసంత్ గారు, కోశాధికారిగా డాక్టర్ పుట్టా శ్రీనివాసులు గారు, పిండి కేశవ్ గారు, లీగల్ అడ్వైజర్గా దాసరి అశోక్ కాంబ్లీ గారు, ఉపాధ్యక్షులుగా పనబాక హేమంత్ గారు, కె వెంకటకృష్ణ గారు, డి ప్రతాప్ గారు, పసల చిరంజీవి గారు, గోను రఘుబాబు గారు, అదేవిధంగా సంయుక్త కార్యదర్శులుగా వై దేశీయ గారు, దార్ల ఏడుగొండల గారు, ఎన్ నాగేంద్ర గారు, దారా బాలకృష్ణ గారు, పి సుబ్బరాయలు గారు, ఈ మొదలైనటువంటి కార్యవర్గాన్ని భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఈ కార్యక్రమాన్ని అంతటి కూడా కార్యవర్గాన్ని ఎంచుకొని తలపెట్టాము. సో మిగతా విషయాన్ని అంతా కూడా ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీ మాధవ్ గారు మీకు విషయాన్ని ఇస్తారు. ఈరోజు నూతన కమిటీ ఎస్సీ వ్యతిరేక వర్గీకరణ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.
ఈ నూతన కమిటీ అన్ని మండలాల్లో మండల కమిటీలు వేసి అన్ని గ్రామాల్లో కూడా గ్రామ కమిటీలు వేసి మాలల యొక్క సత్తాని చాటడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు ఇక్కడ ఇంత స్థాయిలో జరగనటువంటి కమిటీని ఈరోజు కోట పట్టణంలో ఇంత ఘనంగా జరుపుకోవడం మా కమిటీ సభ్యుల యొక్క కృషి ఎంతో అభినందనీయం. దీనికి గ్రామ ప్రజలు కూడా అందరూ సహకరిస్తూ ఉన్నారు. గ్రామాలకు రండి అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. అందువల్లే ఈ కమిటీలు వేసుకొని ప్రస్తుతం తాత్కాలికంగా వేసుకున్నాము. తర్వాత కాలక్రమేణా పనిలో భాగంగా ఎక్కడైతే మాకంటే మెరుగైన వాళ్ళు దొరికినప్పుడు ఖచ్చితంగా మేము వాళ్ళకి ఆహ్వానించి వాళ్ళని కూడా కమిటీకి చేర్చుకొని వాళ్ళని కూడా పనిచేయమని చెప్పి చెప్తాము. ఖచ్చితంగా భారతదేశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ తీర్పుని మేము వ్యతిరేకిస్తున్నాం. గతంలో 5 మందితో అదే సుప్రీంకోర్టులో జడ్జీలు తీర్పునిచ్చారు, ఇది చెల్లదు, రాజ్యాంగ విరుద్ధమని. మరి 7 మంది వేస్తే మాత్రం ఎలా చెల్లిందో అది వాళ్ళకే గౌరవనీయ సుప్రీంకోర్టు వారిని మేము అడుగుతున్నాం. దీనికి సమాధానం కూడా తొందరలోనే పోద్ది. భారతదేశం మొత్తం కూడా మేము 100 రివ్యూ పిటిషన్లు వేస్తున్నాము. వీటిని కూడా అంత ఈజీగా అయితే వాళ్ళకి వర్గీకరణలో మోసం ఉంది. ఈ మోసాన్ని బయట తీయడానికే మేము కంకణం కొట్టుకొని ఈ వర్గీకరణకు వ్యతిరేకంగా తిరుగుతున్నాం. వర్గీకరణలో మోసాన్ని గ్రహించాలి. క్రిమిలేయర్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి అందరినీ నాశనం చేసే విధంగా, అంటే ఇది మాదిగలకు కూడా అన్యాయం జరుగుతుంది. ఎస్సీలకే కాదు, ఎస్టీలకి జరుగుతుంది, ఉపకులాల్లో ఉన్నట్టు మాదిగలకి మాలలకి అందరికి కూడా అన్యాయం జరుగుతుంది. ఇదంతా కూడా మందకృష్ణ గారికి తెలిసే ఇదంతా కూడా అడగడం వల్ల మీరు ఎట్టపోతే ఏముంది, మాకు కావాలని చెప్పేసి అతను మొండిగా మనువాదులతో చేతులు కలిపి మనువాది రక్తాన్ని అతను జీర్ణించుకుపోయి వాళ్ళు వేసిన భిక్షాన్ని తింటూ అంత మొత్తానికి భారతదేశంలో ఉన్న దళిత బహుజనులకి అన్యాయం చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మాయావతి గారిని విమర్శించడం సిగ్గుసేటు. మాయావతి గారి కాలు గోటికి కూడా సరిపోడు మందకృష్ణ. మాయావతి గారి త్యాగం, కాంశీరామ్ త్యాగం ఈ భారతదేశంలో అంబేద్కర్ తర్వాత చేసిన వాళ్ళే లేరు. ఒక కులం కోసం, ఒక జాతి కోసం నువ్వు అందరినీ నాశనం చేసి ఇక్కడ నువ్వు పబ్బం కట్టుకోవాలని చూస్తున్నావు. జరగనివ్వు. నీ కలలుగానే మిగులుతాయి, కానీ ఇప్పటికి కూడా వర్గీకరణ ఈ విధంగా జరుగుతుందంటే జరగదు. భారతదేశంలో ఉన్న మాదిగులందరూ వ్యతిరేకిస్తున్నారు, మాలలే కాదు మాదిగులు వ్యతిరేకిస్తున్నారు. నీ ఒక్కడి పబ్బం కోసం ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి నీ కలలుగానే ఉండిస్తాము, ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. భారతదేశం మొత్తం ఈరోజు తగలబడతా ఉంది. ఒప్పుకోవడం లేదు, ఎవరు ఒప్పుకోవడం లేదు. విషయం తెలిసాడు ఊరు కూడా వర్గీకరణ చెప్పేశాడే కానీ మందకృష్ణ గారు కూడా అసలు ఏం జరుగుతుంది ఏమీ లేకుండా నేనే ఒక హీరోని అనుకుంటున్నాడే కానీ ఇక్కడ ఎంత నష్టం జరుగుతుందో అదే మాదిగ జాతికి కూడా ఈయనకి అర్థం కావడం లేదు. అదే మాదిగులు తెలంగాణలో కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు, భారతదేశం మొత్తం వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి దీన్ని 100% మేము ప్రతి గ్రామాన్ని కదిలిస్తాం. మాలల సత్తా ఎట్లా ఉంటుందో కూడా చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అనగా తేదీ 18/9/2024 తేదీన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులముగా భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో బహుజన పితామహుల వారసులముగా మాలజాతి రత్నం శ్రీ పివి రావు గారి స్ఫూర్తితో మాలజాతి సమైక్యత సమగ్రతను కాపాడుతూ ఎలాంటి స్వలాభానికి ప్రలోభాలకు నీతి నిజాయితీగా సమితి
ఆశయాల అభివృద్ధి కోసం కృషి చేస్తామని మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, విజయవాడ తదితర ప్రాంతాలు వరదలతో తలాకుతలమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేసి అందించిన ఆపన్న హస్తంకు తోడుగా మేము సైతమని తిరుపతి జిల్లా యంత్రాంగం నుండి వరద బాధితులకు పలు విధాలుగా సహాయం అందించడానికి చర్యలు తీసుకున్నామని పలువురు దాతల నుండి అందిన విరాళాల మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి 57,48,408 రూపాయలను జమ చేయనున్న నేపథ్యంలో మెగా చెక్కును జేసీ శుభం బన్స్లతో కలిసి మీడియా సమక్షంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ విడుదల చేశారు. తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు. 2 వారాల క్రితం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విజయవాడ నందు భారీ వర్షాల కారణంగా వరదల వల్ల పలు ప్రాంతాలు నీట మునిగి నష్టపోయిన బాధితుల్ని ఆదుకున్నట్టుకు అవిశ్రాంతంగా సుమారు 10 రోజుల పైగా మన గౌరవ ముఖ్యమంత్రి కృషి చేసి అధికారులు ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని ఆపన్న హస్తం అందించారని, దానికి తోడుగా మేము సైతమని తిరుపతి జిల్లా నుండి వరద బాధితులకు పలు విధాలుగా సహాయం అందించడానికి చర్యలు తీసుకున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. మనకి గడిచిన 2-3 వారాల్లో వరద వల్ల మనకి విజయవాడ పరిసర ప్రాంతాల్లో చాలా నష్టం వాటిల్లింది. దాంట్లో మనకి ముందుండి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో సుమారుగా 10 రోజులుండి వేరియస్ రిలీఫ్ యాక్టివిటీస్ అంతా కూడా చేయటం జరిగింది. దాంట్లో భాగంగానే చాలామంది కూడా సిఎంఆర్ఎఫ్కి చాలామంది దాతలు రోజు సహాయం చేయటం అనేది మనము గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెక్కుల ద్వారా ఇతరత్ర మెథడ్స్ లైక్ కొంతమంది ఏమన్నా భోజనం పెట్టడము, కొంతమంది బట్టలు ఇవ్వటము, రకరకాల వాళ్ళకి చేతనైనంత వాళ్ళు విరాళం కింద ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళు డైరెక్ట్గా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళందరూ కూడా ముందుకు రావడం, విద్యావేత్తలు ముందుకు రావడం, అదేవిధంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మనకి ఏదైతే నష్టం వాటిల్లిందో దాన్ని పూరించడానికి తమ వంతు వాళ్ళు సహాయం చేస్తున్నారు. అదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. దాంట్లో భాగంగానే మనము తిరుపతి జిల్లాకు సంబంధించి పోయిన వారము అందరూ అధికారులకు కూడా విన్నవించుకోవడం జరిగింది. చాలామంది అధికారులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇదివరకే 1 డే శాలరీని వాళ్ళు ఆల్రెడీ సిఎంఆర్ఎఫ్కి డొనేట్ చేయటం జరిగింది. అందులో భాగంగానే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, అదేవిధంగా రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, మోస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఇచ్చున్నారు. సో ఇది కాకుండా మనము ఆల్ డిపార్ట్మెంట్స్కి అండ్ టు ద పీపుల్ ఆఫ్ తిరుపతికి కూడా రీచ్ అవుట్ అయ్యి వాళ్ళు ఏదన్నా సిఎంఆర్ఎఫ్కి వాలంటరీగా డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయవచ్చని చెప్పి ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అకౌంట్ కూడా ఒకటి ఓపెన్ చేయటం జరిగింది. దానికి మనకి మంచి రెస్పాన్స్, అంటే అందరూ కూడా వాలంటరీగా చాలామంది అధికారులు, చాలామంది ప్రైవేట్ పర్సన్స్, ఎడ్యుకేషనిస్ట్ వీళ్ళు కూడా ముందుకొచ్చి, కొంతమంది ఇండస్ట్రీస్ కూడా ముందుకొచ్చి, మన జిల్లాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కూడా ముందుకొచ్చి సిఎంఆర్ఎఫ్కి వాళ్ళ వంతు వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఇవ్వటం జరిగింది. ఇవాళ ఆ చెక్ని, ఆ మెగా చెక్ ద్వారా మనము సిఎంఆర్ఎఫ్కి అందజేయటం జరుగుతుంది. సో అందజేసే ముందు ఒకసారి మనము ఎంత వరకు డొనేషన్స్ వచ్చింది అనేది ఒకసారి మీకు చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే అంతా కలిపి ఇప్పుడు దాకా అందించిన సహాయంతో పాటు ఇప్పుడు ఇవ్వబోయే చెక్ రూపేణ చూసుకుంటే 84,50,193 రూపీస్ మనకి ఈ జిల్లా నుంచి మనము పంపించడం జరుగుతుంది. ఇందులో ఈ 84,50,193లో ఆల్రెడీ ఒక 24,30,500 రూపీస్, 24,30,500 రూపాయలు ఆల్రెడీ 2 వీక్స్ బ్యాక్ మనము ఆల్మోస్ట్ వాటర్ బాటిల్స్, మిల్క్, బిస్కెట్ ప్యాకెట్స్, ఇతర డ్రై రేషన్ అన్నిటిని కూడా 24.5 lakhs, 24,30,000కి
పంపించడం జరిగింది ఆల్రెడీ. అంటే ఇదంతా కూడా నాట్ ఓన్లీ కలెక్టర్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ తిరుపతి, అదర్ జిల్లా కలెక్టర్లు మరి ముఖ్యంగా పక్క ఉన్న జిల్లా వాళ్ళు కూడా పంపించారు. వాళ్ళు వేరియస్ కెపాసిటీస్లో ఈచ్ డిస్ట్రిక్ట్ హ్యాస్ రెస్పాండెడ్. సో మనం కూడా వాటర్ బాటిల్స్, టెట్రా ప్యాక్స్, మిల్క్, ఎందుకంటే ఎక్కువ 3 నెలలు వస్తాయి, అది ఒకసారి ఓపెన్ అంటే ఇచ్చినా కూడా 3 months వస్తాయి. బిస్కెట్ ప్యాకెట్స్, క్యాండిల్స్, మ్యాచ్ బాక్సెస్, అంటే ఇవన్నీ కూడా మన జిల్లా నుంచి మనం పంపించడం జరిగింది. వాటర్ బాటిల్స్ కూడా వెరీ బ్రాండెడ్ ఆక్వాఫీనా అండ్ మన బిస్లరీయే పంపించాం. బిస్కెట్ ప్యాకెట్స్ కూడా ఆల్ బ్రాండెడ్ ఓన్లీ వీ హ్యావ్ సెంట్, బికాస్ వాట్ ఎవర్ వీ గివ్ మంచిది ఇవ్వాలనే ఉద్దేశంతో పంపించడం జరిగింది. అది ఆల్రెడీ 24,30,000 ఇచ్చాము. అదేవిధంగా బ్యాలెన్స్ మన దగ్గర ఇప్పుడు 84 lakhsలో అది పోను నారాయణ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు సపరేట్గా ఇవాళ ఓన్లీ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి నారాయణ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఒక 27 lakhs ఇవ్వటం జరిగింది. అది కూడా చెక్ మార్నింగ్ మనకి ఇచ్చారు. ఇది కాకుండా ఈ 27 lakhs పోను అండ్ దెన్ 24 lakhs ఆల్రెడీ పంపించింది కాకుండా ఈ బ్యాలెన్స్ 33 lakhs ఈరోజు ఇవ్వడం జరుగుతుంది చెక్. సో ఓవరాల్గా చూసుకుంటే 84,50,193 రూపీస్ ఇస్తున్నాం మన జిల్లా నుంచి. అంటే మన వంతు సహాయం కింద మనం పంపిస్తున్నాం. ఇందులో చాలామంది సహాయం చేశారు, లైక్ శ్రీ సిటీ వాళ్ళు సహాయం చేశారు, మన శ్రీకాళహస్తి ఎలక్ట్రోస్టీల్ వాళ్ళు సహాయం చేశారు, అపోలో టైర్స్ వాళ్ళు చేశారు. అదేవిధంగా కొంతమంది ఇండివిజువల్స్ లైక్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఇచ్చారు. అండ్ దెన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ మై రెస్పాన్సిబిలిటీ ఐ ఆల్సో గివెన్ 50% ఆఫ్ మై శాలరీ మై సెల్ఫ్ అండ్ అదర్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా వాళ్ళ వేరియస్ కెపాసిటీస్లో వాళ్ళు ఇచ్చారు. సో లైక్ దిస్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ హ్యావ్ contributed, and some private schools like Edify, Sri Sai Educational Society, Saket Educational Trust, and then కొంతమంది శ్రీ వేదవ్యాస సమాజం, ఇలాగ వాళ్ళ చేతనైనంత వాళ్ళు చేశారు. అండ్ దెన్ లార్జ్లీ గవర్నమెంట్ హెచ్ఓడీస్ వాళ్ళ డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఆల్ ఎంప్లాయీస్ కూడా ఇందులో వాళ్ళ పాత్ర వాళ్ళు. సో ఇది చాలా అంటే గొప్ప విషయం. కష్టాల్లో ఉన్నప్పుడు మన అందరూ కూడా ముందుకు వచ్చిన ఇది చాలా ఐ సిన్సియర్లీ థ్యాంక్ ఆల్ ద పర్సన్స్ హూ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ and given their contributions voluntarily from bottom of my heart. Really it's a great thing andi. So this contributions today we want to bulletin muginche mundu headlines marosari. కోట గ్రామంలోని దళితవాడలో సీకేబీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా గణేష్ నిమజ్జన వేడుకలు. హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి. కోటపట్నంలో జరిగిన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నూతన కమిటీ ఎన్నికలు. అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మిజూర్ మాధవ్. వరద బాధితులకు పలు విధాలుగా సహాయం అందించడానికి చర్యలు తీసుకున్నాం. మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.